హాయ్ అండి, నేను మీ లక్ష్మిని. ఈరోజు బ్రెడ్ స్వీట్ ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్గా బ్రెడ్ పీసెస్ని తీసుకొని చుట్టూ ఉన్న బ్రౌన్ కలర్ది కట్ చేసుకొని మధ్యలో ఉన్న వైట్ పీసెస్ని ఇలా చేసుకొని దాన్ని ఒక 4 పీసెస్గా చేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. ఒక గిన్నెలో ఈ బ్రెడ్ పీసెస్కి తగ్గట్టుగా చక్కెర పానకం పట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేడి చేసుకొని కొంచెం బాగా వేడి అయినాక ఈ మనం కట్ చేసుకున్న పీసెస్ని ఇలా నూనెలో వేసుకోవాలండి. నూనె బాగా కాగినాక వేసుకుంటే మంచిగా వేగుతాయండి. ఇట్లా ఈ కట్ చేసుకున్న పీసెస్ని వేసుకోవాలి. ఇట్లా బాగా వేపుకున్నాక అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ బ్రెడ్ తోటి పాలల్లో బ్రెడ్ తినవచ్చు, బ్రెడ్ జామ్ తినవచ్చు. మా పాప ఎలా అయినా బ్రెడ్ తెచ్చితే వేస్ట్ అయిపోతుంది. ఇంకేం చేయాలో అర్థం కాక ఈరోజు బ్రెడ్ స్వీట్ చేద్దామని ఆలోచించి ఇలా చేస్తున్నానండి. ఇంక ఈ పీసెస్ అన్నీ ఒక సైడే వేగకుండా మళ్ళీ మనం నెమ్మదిగా 2 సైడ్స్ కరెక్ట్గా వేగేటట్టు మళ్ళీ మధ్యలో ఇట్లా పచ్చిగా లేకుండా అన్ని కలర్ చూసుకొని ఇట్లా ఒక్కొక్క పీస్ ఇట్లా మళ్ళీ చేసుకోవాలండి. ఇట్లా తిప్పుకోవాలి ఒక్కొక్కటి. మళ్ళీ మధ్యలో పచ్చిగా ఉండకూడదు. ఎలా ఉన్నా కొంచెం టేస్ట్ అటు ఇటైనా తినరండి పిల్లలు. మనమే జాగ్రత్తగా చేసుకోవాలి, అప్పుడు తినమంటే తింటారు. ఇక బ్రెడ్ వేస్ట్ అవుతుందని నాకే ఇలా ఐడియా వచ్చింది. ఈ ఒక్కొక్క పీస్ ఇట్లా చేసుకొని అన్నీ మంచిగా వేపుకోవాలి. ఇట్లా ఒక్కొక్కటండి. మళ్ళీ మధ్యలో కూడా కలర్ షేడ్ వేరే అవ్వకూడదు. ఇట్లా అన్నీ వేపుకున్నాక మళ్ళీ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అగో చూడండి, కలర్ ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చినాయి. మనకి ఎంత వేపు కావాలంటే అంత తీసుకోవచ్చు. కొంచెం ఈ గోల్డెన్ కలర్ ఇష్టపడే వాళ్ళు ఇట్లా తీసుకోవచ్చు. ఇంకొంచెం వేపు కావాలి అనుకుంటే అలా కూడా మన ఇష్టం. ఆ వేపు అనేది మనం కలర్ఫుల్ని బట్టి. నేనైతే ఈ కలర్లో తీసానండి, ఏ పచ్చిదనం లేకుండా. ఈ చక్కెర పానకం పట్టుకున్నాం కదండి, ఆ పాకంలో ఈ పీసెస్ అన్నీ వేసేయాలి. దీనిలో నెయ్యి వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, కిస్మిస్, జీడిపప్పు, బాదం ఎన్నైనా వేసుకోవచ్చండి. కాకపోతే నేను మా పాప తినదని వేయలేదు. కానీ ఇలా స్వీట్ ట్రై చేసేవాళ్ళు మాత్రం అన్నీ వేయండి. అన్నీ వేస్తేనే బాగుంటుంది, టేస్ట్ఫుల్ ఉంటుంది, పిల్లలకు కూడా ఎనర్జీ, బలం. అలా చేయాలి. మా పాప తినదని మాత్రం నేను వేయలేదండి. కానీ ఈ స్వీట్ చాలా బాగుంటుంది. ఇలా అయితే కొంచెం అన్న బ్రెడ్ తిన్నట్టు ఉంటుందని నేను ఇలా ట్రై చేశానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది వేడివేడిగా తినచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తినవచ్చు. ఎలా అయినా కూడా బాగుంటుందండి. ఎలా కావాలంటే పిల్లలు ఎలా ఇష్టపడితే అలా అండి. అలాంటి ఒక్కసారి అయితే మీరు ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసినాక నాకు కామెంట్ ఇవ్వండి. చూడండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.